హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు భూతాల కొండ. కొంకణ తీరాన గల పర్వతాలలో ఒక కొండకి భూతాల కొండ అనే పేరుండేది. చుట్టుపక్కల కొండలపై ఆవులను మేపుకునేవారెవరూ తమ ఆవులని ఆ కొండపైకి పోనిచ్చేవారు కాదు. ప్రమాదవశాన ఏ ఆవులు గాని ఆ కొండ మీదకి పోతే వాటిని తీసుకుని రావటానికి పశువుల కాపరులు ప్రయత్నించేవారు కూడా కాదు. ఎందుచేతనంటే ఆవులపై గల ఆశ కొద్దీ ఆ భూతాల కొండపైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళెవరూ లేరు. భూతాల కొండపైన ఆవుల మందలుండేవి. ఉదయం కాగానే అవి కొట్టాలలో నుంచి బయటికి వచ్చి కొండ అంతటా తిరిగి మేతమేసి మళ్ళీ సూర్యాస్తమయం వేళకి ఎవరో తమను తోలినట్లుగా కొట్టాలకు తిరిగి వచ్చేవి. కానీ వారి వెంట ఎవరూ ఉండేవారు కాదు. వాటికి ఎవరు పోషణ చేసేవారో, ఎవరు పాలు పితికేవారో, ఆ పాలు ఏమయ్యేవో బయట ప్రపంచానికి తెలియదు. ఆ కొండ మీదనే పశువుల కొట్టాలకు సమీపంలో ఒక పశువుల కాపరి గుడిసె కూడా ఉండేది. రోజూ సాయంకాలం పూట పొయ్యి రాజేసినట్టుగా గుడిసె కప్పు నుంచి పొగ కూడా వస్తూ ఉండేది. అయినప్పటికీ భూతాల కొండపైన నరమానవుడెవడూ ఉన్న జాడ చూసినవారు ఆ ప్రాంతాల లేరు. ఆ కొండపైన భూతాలున్నాయని, అవి అవకాశం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల కొండలపై ఉండే ఆవులని దొంగతనంగా ఎత్తుకుపోతాయని, వాటి కోసము తమ కొండపైకి వచ్చిన వాళ్ళని అవి చంపేస్తాయని చెప్పుకునేవాళ్ళు. ఆ భయంతోనే భూతాల కొండపైకి సాహసించి ఎవరూ వెళ్ళేవారు కాదు. ఇలా ఉండగా ఆ ప్రాంతాలకి సత్యపాలుడు అనే పశువుల కాపరి ఒకడు కొత్తగా వచ్చాడు. వాడు భూతాల కొండలో నిత్యము జరిగేదంతా చూశాడు. భూతాలను గురించి ఇతరులు చెప్పేదంతా విన్నాడు. సత్యపాలుడు యువకుడు, సాహసికుడు కావటం చేత వాడికి ఆ భూతాల కొండపైకి వెళ్ళి అక్కడ వాస్తవంగా జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. మిగిలిన పశువుల కాపరులు వాడితో అలాంటి సాహసం చేయవద్దన్నారు. కానీ వాడు వినలేదు. కొండ మీదకి వెళితే వెళ్ళావు, ఆ గుడిసెలోకి మాత్రం వెళ్ళకు. అందులోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన వాడెవరూ లేరు. మొండితనం చేసి వెళ్ళావో నీ గతి అంతే అవుతుంది అని మిత్రులు సత్యపాలుడిని హెచ్చరించారు. అయితే సత్యపాలుడు మాత్రము భయపడలేదు. వాడు ధైర్యంగా భూతాల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న గుడిసె వైపుకు నడిచాడు. అది మామూలు కొండలాగానే ఉన్నది. కానీ ఎక్కడ భయంకరమైన దృశ్యాలు లేవు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. వాడు గుడిసె వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. మనుషులు నివసిస్తున్న గుడిసెలాగానే ఉన్నది. ఎవరు లోపల అని సత్యపాలుడు 2-3 సార్లు కేకపెట్టినా లోపల నుంచి జవాబు రాలేదు. సంకోచించకుండా సత్యపాలుడు గుడిసెలోకి ప్రవేశించాడు. ఒక పక్కన 4-5 పాత్రలలో భోజనం వండి సిద్ధంగా ఉంది. ఇంకొక పక్కగా ఒక మంచం వేసి ఉన్నది. దానిపైన పక్కపరిచి ఉన్నది. ఇక్కడ ఎవరో మనుషులే ఉంటున్నారు. బయటికి వెళ్ళినట్లున్నారు. వారు తిరిగి వచ్చేదాకా విశ్రాంతి తీసుకుందాము అనుకుంటూ సత్యపాలుడు మంచం మీద శరీరం వాల్చాడు. ఇంతలోనే గుడిసె బయట అలికిడైంది. ఒక రాక్షసుడు లాంటివాడు లోపలికి వచ్చాడు. వాడు నేరుగా వంట పాత్రలు ఉన్న చోటికి వెళ్ళి, ఆ మంచంలో పడుకున్నవాడికి కూడా వంట అయిందా అని గట్టిగా అరిచాడు. తర్వాత ఆ భూతం సత్యపాలుడు ఉన్న చోటికి వచ్చి, లే అన్నానికి లే అన్నాడు. మరొకరైతే ఆ భూతాన్ని చూసి ఆ క్షణమే సగం చచ్చిపోవలసిందే. కానీ సత్యపాలుడు ఏమాత్రమూ భయపడలేదు. అతడు ఎంతో నిబ్బరంగా, శ్రమపడ్డవాడే తిండి తినాలి, నేనేమీ శ్రమ చేయలేదే అన్నాడు. భూతము మారు మాట్లాడకుండా వంట పాత్రల ముందు కూర్చొని క్షణంలో అన్నీ ఖాళీ చేసేశాడు. తర్వాత వాడు గోడ పక్క నుంచి ఒక పార, పలుగు తీసుకొని వచ్చి సత్యపాలుడికి అందిస్తూ, ఇక మంచం దిగి ఇవి తీసుకొని మాళిగలోకి నా వెంటరా అన్నాడు. మాళిగలో నుంచి నేనేమీ పైకి తీసుకురాలేదు, అందుచేత నేనక్కడికి ఏమీ తీసుకుని పోవటం లేదు అన్నాడు సత్యపాలుడు. భూతము పలుగు పార తానే తీసుకుని నా వెంటరా అన్నాడు. నువ్వు ముందు పదా, నేను వెనకగా వస్తాను అన్నాడు సత్యపాలుడు. ఇద్దరూ నేలమాళిగలోకి దిగారు. ఇక్కడ తవ్వు అన్నాడు భూతం. అక్కడ నేనేమీ పాతిపెట్టలేదే అన్నాడు సత్యపాలుడు. భూతమే తవ్వాడు. కొద్దిసేపట్లో ఒక గుండిగ బయటపడింది. దాన్ని పైకెత్తు అన్నాడు భూతం. నేను దాన్ని కిందకి దించితే కదా ఎత్తడానికి అన్నాడు సత్యపాలుడు. భూతము ఆ గుండిగ ఎత్తి పైకి తీసి నేలపై ఉంచి
దీని మీద మూత తీయి అన్నాడు సత్యపాలుడితో. నేను మూత పెట్టలేదు, అందుచేత దాన్ని తీసే అవసరం నాకు లేదు అన్నాడు సత్యపాలుడు. భూతము మూత తీశాడు. గుండిగ నిండా బంగారు కాసులున్నాయి. భూతము వాటిని నేల మీద పోసి 3 కుప్పలుగా చేసి, ఇందులో నీ కుప్ప ఏదో తెలుసుకో, సరిగ్గా తెలుసుకున్నావా నువ్వు బాగుపడతావు, నాకు శాప విమోచనం అవుతుంది. నీది కాని కుప్ప ఎంచుకున్నావో నిన్ను పీడికేడు బూడిద చేసేసి నన్ను రక్షించడానికి ఇంకొకడు వచ్చిందాకా నేను ఇలాగే జీవిస్తాను. నాకు శాప విమోచనం అయిన పక్షాన ఈ కుప్పలలో ఒకటి నీది, రెండవది పేద ప్రజలది, మూడవది నా చేత చచ్చిపోయిన వారి భార్యాబిడ్డలదీను. తెలిసిందా అన్నాడు. సత్యపాలుడు తన చేతులతో 3 బంగారు కాసుల కుప్పలని చుట్టి, వీటిలో ఒకటి నాది అన్నాడు ఎంతో గంభీరంగా. వెంటనే గుడిసెలో ఒక పెద్ద మెరుపు మెరిసినట్లయింది. భూతం మాయమైపోయి దాని స్థానంలో ఎవరో ఒక గంధర్వుడు లాంటివాడు నిలబడి ఉండటం కనపడింది. అతను సత్యపాలుడితో, నీ పుణ్యాన నాకు శాప విముక్తి కలిగింది, నేను పోతున్నాను. ఈ రోజు మొదలుకొని ఈ కొండ, దీని మీది పశువులు, ఈ బంగారము నీదే అని ఎటో మాయమైపోయాడు. భూతాల కొండపై నుంచి సత్యపాలుడు సజీవంగా తిరిగి రావటం చూసి మిగిలిన పశువుల కాపర్లు చాలా ఆశ్చర్యపడ్డారు. వాడు వారితో కొండ మీద జరిగిన సంగతి అంతా చెప్పాడు. సత్యపాలుడు అది మొదలు భూతాల కొండపైన నివాసం ఏర్పరచుకొని తన వంతు బంగారంతో చిరకాలంగా సుఖంగా జీవించాడు. క్రమంగా చుట్టుపక్కల ప్రజలు ఆ కొండని భూతాల కొండ అని పిలవటం మానివేశారు. మరొక కథ పేరు దగా పడిన దొంగ. ఇది అరేబియా కథ. ఒకసారి 4 గ్రామస్తులు పనిమీద బాగ్దాదు నగరం వెళ్ళి ఒక సత్రంలో బస చేశారు. వాళ్ళు ఏవో వస్తువులు కొనేటందుకు బజారుకు పోయారు. అది అవకాశంగా తీసుకుని ఒక దొంగ వాళ్ళు ఉతికి ఆరవేసుకున్న పాత దుస్తులని అపహరించి పారిపోయాడు. వాడు వాటిని ఒక సంతలో అమ్మేటందుకు ప్రయత్నం చేశాడు. కానీ అవన్నీ పాతపడటం వలన ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. ఎవడో ఒక అమాయకుడు తన వలలో పడకపోతాడా అన్న ధీమాతో వాడు దొంగిలించిన దుస్తులని పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో కోతి ఒకటి గెంతుతూ పిల్లి మొగ్గలు వేస్తూ వాడి దగ్గరకు వచ్చింది. దొంగ దాని ఆట చూసి వినోదిస్తూ ఉండగా దాని యజమాని ఒడుపుగా వాడి పక్కన ఉన్న పాత దుస్తులు తీసుకుని చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. వీడి కోతిని ఆసరాగా పెట్టుకుని దొంగతనాలు చేసే మరొక దొంగ. మొదటి దొంగ కొంతసేపటికి తన పక్కన ఉన్న దుస్తులు ఎవరో ఎత్తుకుపోయారని తెలుసుకుని కేకలు వేయటం ప్రారంభించాడు. కానీ రెండవ దొంగ ఆసరికే అక్కడి నుంచి పారిపోయాడు. మర్నాడు నగరంలోని మరొక ప్రాంతపు సంతలో మొదటి దొంగ మంచి అట్టపెట్టెలలో బిగించి కట్టిన వస్తువుల్ని చూశాడు. వాటి యజమాని పెద్దగా గొంతెత్తి, అయ్యల్లారా, వస్త్రాల వ్యాపారము నాకేం మచ్చి రాలేదు, అందువలన దుకాణం ఎత్తేసి ఉన్న వస్త్రాలని కారు చౌకగా అమ్ముతున్నాను, కొనండి కొనండి అంటూ అరవసాగాడు. మొదటి దొంగకి వాటి ఖరీదు నిజంగానే కారు చౌక అన్న నమ్మకం కలిగింది. వాడు ఒక అట్టపెట్టెను చేతిలోకి తీసుకుని దానికి బిగించి ఉన్న తాళును విప్పుబోయేటంతటిలో వ్యాపారి కోపంగా, డబ్బిచ్చి కొన్న తర్వాతే వాటిని చూడాలి, కాలం కలిసిరాక ఎంతో విలువైన వస్త్రాలని బఠానీ గింజల కన్నా చౌకగా అమ్మేస్తున్నాను, కనపడటం లేదా అన్నాడు. మొదటి దొంగకి వ్యాపారి చెప్పిన మాటల్లో న్యాయం కనిపించింది. వస్త్రాలని మరెక్కడైనా లాభానికి అమ్ముకోవచ్చుననుకొని వ్యాపారికి డబ్బిచ్చి వాటిని కొనేశాడు. వ్యాపారి ఆ మరుక్షణం అక్కడి నుంచి మాయమయ్యాడు. దొంగ ఒక అట్టపెట్టెకు కట్టి ఉన్న తాడును ఊడదీసి లోపల ఉన్న వస్త్రాన్ని చూసి అదిరిపడ్డాడు. అది అంతకు ముందు రోజు వాడు సత్రంలో దొంగిలించినదే. తక్కిన పెట్టెలన్నీ తెరిచి చూడగా వాటిల్లో నుంచి వాడు దొంగిలించిన అన్ని దుస్తులు బయటపడినాయి. వస్త్రాల వ్యాపారినంటూ మోసం చేసినవాడు పనికిమాలిన దుస్తులని మంచి అట్టపెట్టెల్లో దాచి తనను మోసగించాడు. దొంగకి మతిపోయినట్లయింది. వాడు కళ్ళనీళ్లు పెట్టుకొని, సత్రంలో వీటిని దొంగిలించేటప్పుడు ఎవరైనా పట్టుకుంటారేమో అని వణికిపోయాను. వీటిని మరొకడు దొంగిలించినప్పుడు ప్రాణం ఉసూరుమన్నది. ఇది చాలక వీటిని తిరిగి డబ్బిచ్చుకొన్నాను. ఛీ, దీనికంతటికీ కారణము ఆ గ్రామస్తులు పెట్టిన శాపనార్థం అయి ఉంటుంది. ఇంకా వీటిని దగ్గర ఉంచుకుంటే మరిన్ని బాధలకు గురికావలసి వస్తుందో అనుకున్నాడు.
వాడు ఆ దుస్తులన్నింటినీ ఒకే మూటగా కట్టి బాగా చీకటి పడిన తర్వాత సత్రానికి వెళ్ళి అరుగు మీద నిద్రిస్తున్న గ్రామస్తుల పక్కన వాటిని భద్రంగా పెట్టి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయాడు. మరొక కథ పేరు పాషండుడి నిర్లక్ష్యం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సువర్ణ దేశపు రాకుమారి మోహన అపురూప సౌందర్యవతి. సౌందర్యానికి తగ్గ గర్వం కూడా ఆమెకుండటం వలన తండ్రికి ఆమె వివాహం ఒక సమస్యగా మారింది. ఏ దేశపు రాకుమారుడి చిత్రపటం చూపించినా అతడు తన అందచందాలకు సరిపోడని నిరాకరించసాగింది. ఈ పరిస్థితుల్లో ఒకనాడు ఆమె ఉద్యాన విహారంలో ఉండగా ఎలా వచ్చారో కొందరు దొంగలు అక్కడికి వచ్చారు. వాళ్లలో పాషండు అనేవాడు వాళ్ళకి నాయకుడు. వాడు ఆమెను గుర్రం మీద ఎక్కించుకొని ఒక మారుమూల కొండ గుహలోకి తీసుకొని వెళ్ళాడు. అది వాళ్ళ నివాస స్థానం. ఆ కొండ గుహలో ఒక కుటుంబం ఉంటున్నది. వాళ్లలో పాతకి అనే ఆవిడ పాషండుడి భార్య. 4 సంవత్సరాల వయసు గల రోత అతని కుమార్తె. వాళ్ళకి పనులు చేసి పెట్టడానికి 2 వృద్ధులు, ఒక నడి వయస్కురాలు ఉన్నారు. పాషండు రాకుమారితో, ఇది నా గుహ. ఇక్కడ నా కుటుంబం మాత్రమే ఉంటుంది. నేను దొంగల నాయకుణ్ణి. నా అనుచరులెవ్వరూ ఈ దరిదాపులకు రారు అన్నాడు. అసలు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది మోహన కోపంగా. పాషండు శాంతంగా, నా భార్యకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినా మా నివాసము కొండ గుహల్లో ఉన్నందున ఆమె అస్తమానము నన్ను సాధిస్తూ ఉంటుంది. నన్ను సాధించకు, నీకు ఏం కావాలో అడుగు, తెచ్చిస్తాను అన్నాను. అయితే నాకు ఈ దేశపు రాజకుమార్తె చేత సేవలు చేయించు అని అడిగింది. వెంటనే నిన్ను అపహరించి తెచ్చాను అన్నాడు. ఆ మాటలు వింటూనే మోహన ఆశ్చర్యపోయి పాషండుడికేసి పరీక్షగా చూసింది. అతను 6 అడుగులు ఎత్తున్నాడు. మేలిమి బంగారు శరీరఛాయ, కండలు తిరిగిన రూపం, అందమైన ముఖం. వాడి భార్య పాతకి రూపంలో అతడికి పూర్తిగా భిన్నం. ఆమె పొట్టిగా, నల్లగా, లావుగా, వికారంగా ఉన్నది. ఆమె కూతురు రోతకు అచ్చగా తల్లి పోలికలే వచ్చాయి. పాషండు మోహన మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న వృద్ధ సేవకుడొకడు అందాల భరిన గుహలో అడుగుపెట్టింది. నాయకుడీమెను తప్పక పెళ్లి చేసుకుంటాడు అన్నాడు. అది విన్న పాషండు వెంటనే వాడి చెంప మీద గట్టిగా కొట్టి, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. ఇలాంటి మాట ఇంకొకసారి అన్నావంటే తాట ఒలిచేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఇష్టమున్నా లేకున్నా మోహనకి ఆ గుహలో నివసించ తప్పలేదు. ఆమె పాతకి సేవలు చేయటానికి మొదట నిరాకరించింది. కానీ మిగతా సేవకులు అందుకు పాషండు ఎంత క్రూరమైన శిక్ష విధిస్తాడో చెప్పిన తర్వాత ఆమె బుద్ధిగా అన్ని పనులు చేయసాగింది. అక్కడ ఉన్నవారిలో దీపకుడు అనే వృద్ధ సేవకుడికి ఆమె పైన జాలి కలిగింది. వాడు ఒకసారి ఆమెను ఓదార్చుతూ, అప్సరసలా ఉన్నావు, నీకీ కష్టం రావలసింది కాదు. అయినా ఇక్కడి నుంచి బయటపడాలంటే నీకొక్కటే మార్గమున్నది. నీ అందచందాలతో మా నాయకుణ్ణి ఆకర్షించు. ఆయనకు తగిన భార్యవు నువ్వే. నిన్నాయన పెళ్లి చేసుకున్నాడంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. ఛీ, నేనొక దేశానికి యువరాణిని, ఒక దొంగల నాయకుడిని వివాహం ఆడతానా అన్నది మోహన కోపంగా. మా నాయకుడు కావటానికి దొంగల నాయకుడే అయినా ఈ ప్రపంచంలో ఏ రాజకుమారుడు ఆయనకు సరిపోడు. పెళ్లి మాట అలా ఉంచు, నే చెప్పినట్టు ఆయన్ని ఆకర్షించడానికి ప్రయత్నించు, లేకపోతే నీవిక్కడి నుంచి బయటపడలేవు అన్నాడు దీపకుడు. విధి లేక మోహన అందుకు అంగీకరించింది. ఒక రోజున ఆమె స్నానం చేసి మంచి దుస్తులు ధరించింది. ఎరుపు రంగు దుస్తులు ఆమెకెంతో అందాన్నిస్తాయి. ఆమె ఆ దుస్తులు ధరించి పాషండు ముందు అటు ఇటు తిరగసాగింది. పాషండు ఏదో తీవ్రాలోచనలో ఉండి ఆమెను గమనించలేదు. తర్వాత కొంతసేపటికి పాషండు ఆమెను దగ్గరకు రమ్మని, నువ్వు బాగున్నావు, కానీ నీలపు రంగు దుస్తులు వేసుకో, ఇంకా బాగుంటావు అన్నాడు. నీకెలా తెలుసు అన్నది మోహన. నా భార్య చెప్పింది. అందం గురించి ఆమెకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదు అన్నాడు పాషండు. మోహనకి చాలా కోపం వచ్చింది. అయినా చేసేది లేక మరొకనాడు నీలపు దుస్తులు ధరించి తిరుగుతూ శ్రీకృష్ణుడి బాల్యాన్ని కీర్తిస్తూ ఒక పాట పాడింది. ఆమె కంఠస్వరము మనోహరంగా ఉన్నది. పాషండు ఆమెతో, శ్రీకృష్ణుడి మీద పాట వద్దు, శివుణ్ణి కీర్తిస్తూ ఏదైనా పాడు.
నా భార్యకు శివుడంటే చాలా ఇష్టము అన్నాడు. మోహన చిన్నబుచ్చుకున్నది. ఆ తర్వాత ఇంకొక రోజున ఆమె నాట్యం చేస్తుంటే, నా భార్య అడిగినప్పుడు తప్ప నాట్యం చేయవద్దు అని కోపగించుకున్నాడు పాషండు. ఒక రోజున ఆమె పాషండుడితో, నువ్వు మామూలు దొంగవు కాదని, రాజకుమారులను మించిన ప్రతాపం కలవాడని నీ సేవకులంటున్నారు. ఆ ప్రతాపం ఏపాటిదో చూడాలని ఉన్నది అన్నది. అలా అయితే అడవిలోకి వెళ్ళాలి. నిన్ను వెంట తీసుకుని వెళ్ళాలంటే నా భార్య అనుమతి కావాలి. అందుకామెను మెప్పించి ఒప్పించు అన్నాడు పాషండు. అలాంటివి అలవాటైపోవటం వలన మోహన కోపం తెచ్చుకోకుండా పాతకి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పి, నా అందంతో నీ భర్తను వశపరుచుకుంటానన్న భయముంటే తప్ప, లేకపోతే నువ్వు ఇందుకు అంగీకరిస్తావు అన్నది. పాతకి నవ్వి, మా ఇద్దరి ప్రేమ ఎలాంటిదో నీకు అర్థం కాదు, అలాగే వెళ్ళిరా అన్నది. మోహన పాషండుడితో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ అతను తన విద్యలన్నీ ప్రదర్శించాడు. అతడి నేర్పుకు ఆమె ఆశ్చర్యపోయింది. ఒకచోట పడగ విప్పి కాటివేయబోయిన కాలనాగుని తోకపట్టుకుని దూరంగా విసిరేశాడు. విల్లు పట్టి తీవ్ర వేగంతో బాణాలు వేసి పరిగెడుతున్న లేడి చుట్టూ అవి గుచ్చుకునేలా చేసి ఆ శరపంజరంలో దాన్ని కదలకుండా బంధించాడు. క్రూర జంతువులనైనా సాధు జంతువులనైనా ఒక్క గాయమైనా తగలకుండా ఇదే విధంగా ప్రాణాలతో పట్టి బంధించగలను అన్నాడు పాషండు. మోహన ఆశ్చర్యపడి, నువ్వే దేశానికో రాజకుమారుడివి కావలసింది, నీ ప్రతాపము అమోఘము అన్నది. నువ్వు మెచ్చుకున్నావు కానీ నాకేం తృప్తిగా లేదు. ఎందుకంటే నా భార్య ఇంకా నా ప్రతాపాన్ని మెచ్చుకోవటం లేదు. భూమిలోకి బాణాన్ని కొట్టి అర్జునుడిలా పాతాళ గంగని పైకి తెప్పించలేనని నన్నామె పరిహాసం చేస్తుంటుంది అన్నాడు పాషండు విచారంగా. మోహన పాషండుడికి భార్య అంటే ఉన్న గౌరవానికి ఆశ్చర్యపడుతూ, నేను నీ విద్యలు చూశాను, నువ్వు నా విద్యలు చూడవా అని అడిగింది. నీ విద్యలు నా భార్య దగ్గర ఉండగా చూస్తాను అన్నాడు పాషండు. ఆ జవాబు మోహనకి చాలా కోపం తెప్పించింది. కానీ ఆమె కోపాన్ని దిగమింగి ఎంతో శాంతంగా, నేను అతిలోక సౌందర్యవతినన్న నిజము నాకే కాదు, ఎందరో రాజకుమారులకు కూడా తెలుసు. వివాహం ఆడదలిచి వచ్చిన వాళ్ళందరికీ నిరాకరించాను. భార్యను గురించి భర్త ఎదుట అనగూడని మాటే అయినా తప్పనిసరిగా అంటున్నాను. నీ భార్య పరమ కురూపి గదా, అయినా నువ్వు ఆమె పట్ల అంత ఆకర్షితుడివి కావటము, సౌందర్యవతినైన నా పట్ల నిర్లక్ష్యం చూపటము ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నది. పాషండు మోహనకేసి ఒకసారి పరీక్షగా చూసి చిరునవ్వు నవ్వి, నేను బాహ్య సౌందర్యానికంటే అంతః సౌందర్యానికి ఎక్కువ విలువనిస్తాను. ఆ కారణం వలనే నాకు నా భార్య పాతకి అంటే అంత ఆదరణ, ఆప్యాయత అన్నాడు. గుహకు తిరిగి వచ్చాక మోహన దీపకుడికి జరిగింది చెప్పి, ఇక్కడి నుంచి బయటపడటానికి నేనేం చేయాలో తెలియటం లేదు అన్నది. ఇందుకు ఒకటే ఒక మార్గం, మా నాయకుడి భార్యని మెప్పించు, ఆమె తప్ప ఇంకెవరూ నిన్ను రక్షించలేరు అన్నాడు దీపకుడు. అందుకు వాడొక ఉపాయం కూడా చెప్పాడు. ఆ మర్నాడు దీపకుడు పాతకి నడిచే దారిలో ఆమెకు తెలియకుండా అరటిపండు తొక్కలు వేశాడు. పాతకి కాలు జారి పడిపోతూ ఉండగా మోహన ఆమెను పడకుండా పట్టుకున్నది. పాతకి చాలా సంతోషించి, రాజకుమార్తెవైన నా సేవకులను మించి మసులుకుంటున్నావు. నేను నిన్నిక్కడికి రప్పించిన కారణం వేరే ఉన్నది. నీకు స్వేచ్ఛ కలిగిస్తాను. నువ్వు నా భర్తకి కొండగుహ జీవితం నుంచి విముక్తి చేయాలి. మేమందరము హాయిగా ఏ నగరంలోనో జీవిద్దామనుకుంటున్నాము. అందుకు నువ్వు తగిన ఏర్పాట్లు చేయగలవా అన్నది. తను తిరిగి రాజప్రాసాదం చేరటానికి ఇది మంచి అవకాశము అని గ్రహించిన మోహన వెంటనే సరేనన్నది. పాతకి భర్తను పిలిచి, ఈమెను జాగ్రత్తగా రాజుగారికి అప్పగించు. ఈమె తన తండ్రికి చెప్పి నీ పాత నేరాలన్నీ క్షమించేలా చేస్తుంది అన్నది. పాషండు మోహనను వెంటబెట్టుకుని గుర్రం మీద రాజప్రాసాదం చేరాడు. మోహన ఆజ్ఞాపించటం వలన కాపలాభటులెవరూ పాషండుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. పాషండు రాజుతో, ఇదిగో తమ కుమార్తె, ఒక ప్రయోజనం కోరి కొంతకాలం పాటు ఈమెను మా దగ్గర ఉంచుకోవటం జరిగింది. అదేమిటో ఆమెనే అడిగి తెలుసుకోవచ్చు అన్నాడు. మోహన వెంటనే తండ్రితో, నాన్న, నా ఒకే ఒక్క కోరిక తీర్చాలి. ఏదో ఒక విధంగా ఈ యువకుణ్ణి ఇక్కడ ఆపి అతడితో నా వివాహం జరిపించండి. అతడు లోగడ ఏ ప్రయోజనం కోరి నన్ను అపహరించుకుపోయాడో అది ఇప్పుడంత ముఖ్యం కాదు అన్నది.
ఈ మాటలు వింటూనే పాషండు అక్కడి నుంచి పారిపోబోయాడు. కానీ చాలామంది భటులు చుట్టుముట్టడంతో అది సాధ్యపడలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వివాహానికి అంగీకరించావు, అదే చాలు అని రాజు అంతఃపురంలో రహస్యంగా మోహనకు పాషండుడికి బలవంతపు వివాహం జరిపించాడు. వివాహమయ్యాక మోహన పాషండుడితో, నన్ను క్షమించు, నువ్వు దొంగల నాయకుడివి, వివాహితుడివి, నన్ను నిర్లక్ష్యం చేసిన వాడివి, అయినా నిన్ను బలవంతంగా వివాహం చేసుకున్నాను. నువ్వు నా భర్తవు కావటం ఎంతో తృప్తిగా ఉన్నది. ఇష్టం లేకుంటే ఈ క్షణంలో నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ తిరిగి వస్తావని నీకోసం ఎదురు చూస్తుంటాను అంటూ పాదాలపైన పడింది. పాషండు ఆమెను లేవదీసి, నేనిక్కడి నుంచి వెళితే నిన్ను వెంట తీసుకునే వెళ్తాను. నేను నిన్ను నిర్లక్ష్యం చేశాననే భ్రమ కలిగించటానికే నీ తండ్రి సహకారంతో ఈ నాటకమంతా ఆడాను. ఆ గుహలో ఉన్న వాళ్ళందరూ నీ తండ్రి పంపిన వాళ్లే. నా పేరు శౌర్యసేనుడు, ప్రతాపదేశపు రాజకుమారుణ్ణి. నీలో సౌందర్యవతి వన్న గర్వముంది. నిర్లక్ష్యమొక్కటే నిన్ను నా పట్ల ఆకర్షితురాల్ని చేసుకోగలదని గ్రహించాను. ఇప్పుడు నిజం చెప్పాను కాబట్టి నువ్వు నాతో మా రాజ్యానికి వచ్చేది లేనిది చెప్పు అన్నాడు. ఇది విని మోహన దిగ్భ్రాంతురాలైంది. కొంతసేపటికి తేరుకొని, ఒకరు లక్ష్య పెట్టినప్పుడే ఏ అందానికైనా విలువ. మనిషికి సరైన అందము మంచితనం, వినయం, అవి నీతో పాటు గుహలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను. నీ భార్యగా నిన్ను సేవించుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అన్నది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ కలకాలము కలిసి సుఖంగా జీవించారు. మరొక కథ పేరు అమృతాచార్యుడు. ఈ కథను రచించిన వారు జె. మార్కండేయులు గారు. త్రయ్యారుణుడు అనే సూర్యవంశపు రాజుకు సత్యవ్రతుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు యవ్వన మదంతో ఒక యువకునితో పోట్లాట పెట్టుకుని ఓడించి విజయ చిహ్నంగా ఆ యువకుడి భార్యను ఎత్తుకుని వచ్చాడు. ఈ విషయం తెలియగానే త్రయ్యారుణుడు మండిపడి, సన్మార్గాన నడుస్తావని నీకు సత్యవ్రతుడు అనే పేరు పెట్టాను, కానీ నువ్వు జంతువులా ప్రవర్తించి నీ పేరుకే కళంకం తెచ్చావు. నీకు నా దేశంలో స్థానం లేదు, తక్షణం వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. సత్యవ్రతుడు ఖిన్నుడై, ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోగలను? అయినా నువ్వు నా తండ్రివి, నన్ను ఆదరించాలే తప్ప పొమ్మనే హక్కు నీకు లేదు అన్నాడు. నువ్వు చెప్పే నియమాలు మనుషులకు వర్తిస్తాయి. పరస్త్రీలను ఎత్తుకొచ్చిన నీవు జంతువుతో సమానం. మారు మాట చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జంతువులతోనే జంతువుల్లాంటి మనుషులతోనో కలిసి జీవించు అన్నాడు త్రయ్యారుణుడు. అప్పుడు సత్యవ్రతుడు తండ్రి పక్కనే ఉన్న కులగురువు వశిష్ఠుడి వంక ఆశగా చూశాడు. అయితే వశిష్ఠుడు అతన్ని ఆదుకోక త్రయ్యారుణ్ణే సమర్థించి తాను సత్యవ్రతుణ్ణి నిందించాడు. చేసేది లేక సత్యవ్రతుడు నగరం విడిచిపెట్టాడు. అప్పుడు ఆ రాజ్యంలో క్షామం వచ్చింది. ప్రజలు తిండి లేక మలమలా మాడిపోతున్నారు. ఆ కష్ట సమయంలో వశిష్ఠుడు తన తపోశక్తితో రాజకుటుంబాన్ని మాత్రం రక్షిస్తున్నాడు. ఆ దేశంలోనే విశ్వామిత్ర మహర్షి ఉంటున్నాడు. ఆకలి బాధకు తట్టుకోలేక ఆయన తన కుమారులలో మధ్యముడైన గాలవుడు అనే వాడి మెడకు తాడు తగిలించి వీధులన్నీ తిప్పుతూ, ఈ బాలుణ్ణి తీసుకొని ఎవరైనా 100 గోవుల్నిచ్చి నా కుటుంబాన్ని రక్షించండి అని అరవసాగాడు. ఆ సమయంలో ఆ దారినే పోతున్న సత్యవ్రతుడు గాలవుడి అవస్థ చూడలేక, విశ్వామిత్ర, నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, గాలవుడిని ఈ గళబంధం నుంచి విముక్తిని చెయ్యి అన్నాడు. విశ్వామిత్రుడు అలాగే చేశాడు. మాట అయితే ఇచ్చాడు, కానీ సత్యవ్రతుడికి ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు. ఒక్క మనిషికే తిండి దొరకటం కష్టంగా ఉన్న ఆ కరువు రోజుల్లో విశ్వామిత్రుణ్ణి, ఆయన కుటుంబాన్ని ఎలా పోషించాలా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి వశిష్ఠుడు గుర్తుకు వచ్చాడు. ఆ సమయంలో వశిష్ఠుడొక్కడే పచ్చగా ఉన్నాడు. అదేగాక తండ్రి తనను పొమ్మంటే వశిష్ఠుడు కాదనలేదు సరికదా, తను సమర్థించాడు. అటు మాట నిలబడుతుంది, ఇటు పగ తీరుతుంది అనుకొని సత్యవ్రతుడు వశిష్ఠుడి ఇంటికి వెళ్ళి అక్కడ కనపడిన ఆయన ధేనువును చంపాడు. అప్పుడు అతడికి విపరీతమైన ఆకలి వేసింది. దానికి తట్టుకోలేక అక్కడ ఏమి కనబడితే దాన్ని భుజించసాగాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడికి వచ్చి జరిగింది చూసి, అప్రాచ్యుడా, తండ్రి మనసు కష్టపెట్టావు, గురుధేనువును సంహరించావు, అప్రోక్షిత ఆహారాన్ని భుజించావు, 3 సార్లు త్రిశంకువులు కల్పించుకున్నావు, కాబట్టి
ఇక నుంచి నీ పేరు త్రిశంకు అవుతుంది అంటూ తిట్టాడు. అది తెలిసిన త్రయ్యారుణుడు అక్కడికి వచ్చి, నీ మీద నా మనసు పూర్తిగా విరిగిపోయింది, నీకిక రాజ్యార్హత లేదు పో అంటూ చేదరించుకున్నాడు. త్రిశంకు రాజు కాలేకపోయినా విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకున్నాడు. అందుకు విశ్వామిత్రుడెంతో సంతోషించి కరువు కాలం తీరినాక సత్యవ్రతుడికి ఏం కావాలో కోరుకోమన్నాడు. మహర్షి, తమ కుటుంబం ఆకలి తీర్చలేని తమరు నా కోరికనెలా తీర్చగలరు అని త్రిశంకు ఆయనకు తన అనుమానాన్ని చెప్పాడు. విశ్వామిత్రుడు నవ్వి, తపోబలాన్ని స్వార్థానికి కాక పరోపకార పరాయణుల మేలుకు ఉపయోగించటము మహర్షుల ధర్మం. ఆ ధర్మాన్ని నేను ఉల్లంఘించను అన్నాడు. తనని బొందితో స్వర్గానికి పంపమని కోరాడు త్రిశంకు. విశ్వామిత్రుడు అలాగే చేశాడు. కానీ దేవతలు అతన్ని స్వర్గంలోకి రానివ్వక క్రిందకు తోసేశారు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకును మధ్యలో ఆపి అక్కడికక్కడ స్వర్గాన్ని సృష్టించాడు. అది త్రిశంకు స్వర్గంగా జగత్ప్రసిద్ధమైంది. త్రిశంకు కథ అలా ముగిసింది. అతడి చేత రక్షింపబడ్డ గాలవుడు అడవికి పోయి తపస్సు ప్రారంభించి గాలవ మహర్షిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక రోజున గాలవుడు అడవిలో దర్భలు ఎండుకట్టెలు అన్వేషిస్తూ చాలా దూరం వెళ్ళాడు. కాసేపటికి అతడు అలసిపోయి చెప్పలేనంత దాహానికి గురయ్యాడు. సమీపంలో జలాశయం ఉందేమోనని చుట్టూ చూస్తే అది జనావాస ప్రాంతమని, అడవిని దాటి చాలా దూరం వచ్చానని అర్థమైంది అతనికి. అడుగు ముందుకు వేయలేక అక్కడే నీరసంగా కూలబడ్డాడతను. ఆ సమయంలో నీళ్లబిందెతో వెళుతున్న ఒక యువతి గాలవుణ్ణి చూసింది. ఆమె ఆగి విషయం తెలుసుకుని గాలవుడికి మంచినీళ్ళిచ్చి దాహం తీర్చింది. గాలవుడు ఎంతో సంతోషించి దాహబాధ భరించలేక ప్రాణం పోనున్నదనుకుంటున్న తరుణంలో అమృతమూర్తిలా వచ్చి నా దాహం తీర్చి నా ప్రాణాలు నిలబెట్టావు. నీకు త్వరలోనే అమృతం గుణాలున్న కొడుకు పుడతాడు అంటూ మనస్ఫూర్తిగా దీవించాడు. ఆ యువతి సిగ్గుపడుతూ, తమరు మహర్షి, తమరి వాక్కు అమోఘం. కాని కన్యనైన నన్ను కళ్యాణమస్తు అని దీవించకుండా సంతానవతిని కమ్మని దీవించడము తమకు న్యాయమా అని అడిగింది. గాలవుడు గతుక్కుమని, ఇటువంటి పొరపాటు నా వల్ల జరగదు. అందుకు దైవ నిర్ణయమే కారణమయ్యుండాలి. నీకు తొందరలోనే వివాహం కావచ్చునేమో అన్నాడు. ఆర్య, నేను వైశ్యకన్యను. నా తండ్రి ఆర్థికపరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. తొందరలో నా వివాహం జరిపించడము ఆయనకు సాధ్యం కాదు అన్నది ఆ యువతి కలవరపడుతూ. అప్పుడు గాలవుడు, నేను తపస్విని, నా వాక్కు వృధా కారాదు, నీకు అన్యాయం జరగరాదు అంటూ తన చేతిలోని ఒక దర్భని నేలమీద ఉంచి ఏవో మంత్రాలు చదివాడు. చూస్తూ ఉండగా ఆ దర్భ ఒక యువకుడిగా మారిపోయింది. గాలవుడు ఆ యువతీ యువకుల చేతులు కలిపి, ఈ క్షణం నుంచి మీరు దంపతులు సుఖంగా జీవిస్తారు. మీ కుమారుడు కీర్తిమంతుడై మీకు పేరు తెస్తాడు అన్నాడు. అప్పుడు ఆ వైశ్యబాలిక దర్భ యువకుణ్ణి తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించి కూతుర్ని అల్లుణ్ణి ఆప్యాయంగా ఆదరించారు. కొంతకాలానికి ఆ దంపతులకు ముద్దులు మూటగొట్టే కొడుకు పుట్టాడు. అతడు పెరిగి పెద్దవాడై వైద్యశాస్త్రంలో నిధి అయ్యాడు. ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుత చికిత్సలు చేస్తూ ప్రజలందరి చేత మన్ననలు పొందాడు. శవానికి కూడా ప్రాణం పోయగలవాడని అతన్ని మెచ్చుకుంటూ ప్రజానీకము అమృతాచార్యుడు అన్న బిరుదును అతడికిచ్చింది. కొన్నాళ్లకు ఆ బిరుదే అతడి పేరుగా చలామణి అయిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.